ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. శ్రీను వైట్ల రూట్ మార్చాడు. ఎంటర్టైన్మెంట్ ని నమ్ముకుంటే సక్సెస్ రావడం లేదని కామెడీని వదిలేసి సీరియస్ మూవీ తీశాడా? శ్రీను వైట్ల మార్క్ లేకుండా సినిమా ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. అమర్ అక్బర్ ఆంటనీ ఫ్లాప్ తర్వాత శ్రీను వైట్ల గ్యాప్ లో పడిపోయాడు. ఎంతో మంది హీరోలను అనుకుంటే ఒక్కటి సెట్ కాలేదు. ఎట్టకేలకు మంచు విష్ణుతో D&D అనౌన్స్ చేస్తే అదిగో ఇదిగో అంటూ ఏడాది గడిపేశారే గానీ ముందుకు సాగలేదు. ఎట్టకేలకు ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ కావడంతో గోపీచంద్ తో సినిమా మొదలుపెట్టాడు శ్రీను వైట్ల. దూకుడు, రెడీ, వెంకీ, దుబాయ్ సీను వంటి ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు ఆ తర్వాత కంటిన్యూస్ ఫ్లాపులతో ఫేడౌట్ అయిపోయాడు. మెగాఫోన్ కు దూరమయ్యాడు. 5 ఏళ్ల విరామం తర్వాత గోపీచంద్ సినిమా మొదలైంది. సినిమాకు విశ్వం అన్న టైటిల్ పెడుతూ ఫస్ట్ స్ట్రైక్ ను రిలీజ్ చేశారు. ఫ్లాపుల్లో ఉన్న గోపీచంద్, శ్రీను వైట్లకు విశ్వం హిట్ చాలా అవసరం. గోపీచంద్ అయితే ఫ్లాపుల్లో డబుల్ హ్యాట్రిక్ దాటేశాడు. విశ్వం కు చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. ఫస్ట్ స్ట్రైక్ చూస్తుంటే సినిమా శ్రీను వైట్ల మార్కు దగ్గరలో కూడా లేదు. హీరోనేమో నెగిటివ్ రోల్లో కనిపించాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా పునాదులు వేసిన శ్రీను వైట్ల ప్రస్తుతం యాక్షన్ ని మాత్రమే నమ్ముకున్నాడు.